ఒక ఊర్లో ఒక చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చుంటున్నాడు. ఆ వ్యక్తి ఏంటంటే 10 సంవత్సరాల నుంచి కూర్చుంటున్నాడట. ఇంటికి వెళ్తలేడు. ఆ వ్యక్తి ఇంటికి వెళ్తలేడు. వాళ్ళ అమ్మ ఎంతో ఏడ్చుకుంటూ మా దగ్గరికి వచ్చింది. అప్పుడు, అయ్యా మీరు నిజంగా మీకు ప్రార్థన చేస్తే నా కొడుకు బాగా అవుతాడు, ఒకసారి వచ్చి ప్రార్థన చేయాలి. మేము వాళ్ళ ఊర్లో చేస్తున్నాం. వాళ్ళు ఊరు బయట ఒక 2 కిలోమీటర్ బహుశా దూరం ఉంటుంది. ఒక చెట్టు కింద కూర్చున్నాడు అతడు. అయితే అతడు 4 నెలలు అంటే 10 సంవత్సరాల నుంచి మెంటల్ ఎఫెక్ట్ అయ్యాడు. ఇంటికి పోతాడు సరిగా. అట్లా ఒక 5-6 నెలల నుంచి మాట కూడా వస్తుంది అని చెప్పారు మాకు అక్కడ. అయితే ఆ వ్యక్తి దగ్గరికి పోయినాము. మేము మా సువార్త టీం అలాగే ఒక ఫస్ట్ ముగ్గురం వెళ్ళాము. వెళ్ళి ఓదార్చుడు ఒక సేవకుడు ఉండే, అట్లా మాట్లాడుకుంటూ ఓదార్చుకుంటే ఆ మనిషి ఎలా ఉన్నాడు, చాలా భయంకరంగా చూస్తే మళ్ళీ ఇప్పుడు అన్న సేవకుడు చూసినాం హైట్గా పర్సనల్ అలాగనే ఉన్నాడు. హైట్ చూస్తే ఎట్లా చూస్తే మంచి ఉన్నాడు చాలా. మేము దగ్గరికి పోయిన దోశ తింటుండే. అప్పటికి దోశలు తింటుండే. అక్కడ హోటల్లో ఉన్న వాళ్ళు ఏమన్నారు మాకు, అయ్యగా మీరు అక్కడ పోకండి, 2-3 కొడితే లేచి కొడతాడు, అట్లా పోకండి, మీ ఇద్దరు ఎప్పుడే పోకండి అన్నారు. సరే మేము అన్నాం, సరే ప్రార్థన చేస్తున్నాం. ఇంకోటి మాకు ఏంటంటే దేవుడు అని చిత్తం అనమాట. అయితే దేవుడు మాకు ఏం చేసాడు, సరే మేము పోయి ప్రార్థన చేద్దాం అనుకుంటే మా టీం లీడరు ఇంకా సేవకుడు వచ్చి అక్కడ ముగ్గురు కొంచెం సేపు వెయిటింగ్ చేసినాం. దోశ తిన్నది వరకు. దోశ తిన్నాడు. దోశ తిన్న తర్వాత నేను ఏమైనా చేయి కడుకుంటావా అంటే ఇట్లా చూసాడు, మాట్లాడతలేడు. ఇట్లా భయంకరంగా చూస్తున్నట్టే వేరే చూస్తే భయం రావాలి. అట్లా అంత భయంకరంగా ఇట్లా చూస్తున్నట్లు అంటే సట్మని ఇట్లా లేచినట్లు, ఎంత కోపం మీద మనిషి ఎంత కోపం మీద చూసినట్టు చూస్తాడు. అయితే మాటలు 5-6 నెలల నుంచి మాటలు వస్తలేవని విన్నాం. 10 సంవత్సరాల నుంచి ఇంటికి పోతలేడు ఆ మనిషి. అయితే ఆ మనిషికి అక్కడనే రోడ్డు మీదనే హోటల్ కానీ వాళ్ళు తిండి పెడతారు. మళ్ళీ ఒక 5-6 మంది వచ్చి పట్టుకొని బట్టలు చేంజ్ అట్లా తాను చేపించి ఒక 3-4 నెలలకు కటింగ్ చేపిస్తారని విన్నాము. అయితే ఆ దినము అద్భుతం ఏమైందంటే ఆ మనిషి ఎవరితో సైగ చేయడు, ఎంబడి వెళ్ళాడు. అలాంటి మనిషిపై సేవకుడు, అక్కడ ఉన్న సేవకుడు, మా టీమ్ లీడర్, ఇంకొక సేవకుడు కలిసి ముగ్గురు అతని తల మీద చేపెట్టి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన కొద్దిసేపు సేవకుడు అన్నాడు, సరే వెళ్దామా మీ ఇంటికి అన్నాడు. ఆయనకు కొత్త నిబంధన బైబుల్ ఇచ్చాము. అయితే వాళ్ళు హోటల్లో చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు, ఇంతసేపు ఎట్లా ఉన్నారు ఆడ అంటే ఆ మనిషి దగ్గర ఉండాలని చాలా కష్టం. ఇంతసేపు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు హోటల్లో షాక్ అవుతున్నారు. షాక్ అయ్యి చూస్తారు అట్లనే వాళ్ళు. మేము ప్రార్థన చేసిన తర్వాత ఒక కొత్త నిబంధన బైబుల్ ఇచ్చి సరే మీ ఇంటికి వెళ్దామా అని సేవకుడు అన్నాడు. సట్మ లేచాడు పైకి. లేవాను మాకు గుండె దడలు అనేది ఎట్లా లేచినట్టే భయంకరంగా లేచాడు. సట్మని లుంగి కట్టుకున్నాడు మనిషి. అయితే లేచి మీదికి వచ్చినట్లు అయిపోయింది నాకు. కొంచెం నేనైతే భయపడ్డా, ఎవరేం భయపడ్డా, నేనైతే భయపడ్డా. ఆ భయంకరంగా హైటు ఆ మనిషి అట్లా ఉన్నారు. సడన్గా లేచిన కూడా భయపడుతున్నట్లు ఇట్లా లేవమే నాకు కొంచెం భయం అయింది. భయం తర్వాత ఆయన మధ్యలో ఉన్నాడు, నేను ఇటు సైడ్ ఉన్నా, మా టీం వాళ్ళు ఇక్కడ ముగ్గురు ఆయన చక్క ఆయన ఇంటికి తొలగిపోయాడు. మాకు 10 సంవత్సరాల నుంచి ఆ తోవ నడవనే వ్యక్తి ఆ దినం మమ్మల్ని ఎంత అద్భుతంగా వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. అంటే మాకు ఇల్లు తెలియదు కదా. వాళ్ళమ్మ ముస్లిం చాలా ఎంత ఏడుస్తుంది అంటే వాళ్ళ అమ్మని చూసి మేమందరం ఏడుస్తున్నాం. అంత బాధ. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి నేను సింపుల్ 2 రోజులు నా బాబు కనిపించకుంటే 2 రోజులు మస్తు బాధ అవుతుంది. అలాంటిది 10 సంవత్సరాల నుండి కొడుకు ఇంటికి పోతలేకుంటే తల్లికి ఎక్కువ తెలుస్తుంది సార్. ఎందుకంటే మాకన్నా ఎక్కువ ప్రేమిస్తారు తల్లిలు. అయితే ఆయనకు ఒక్కడే కుమారుడు, అంటే ఇంతమూల కుమారు అంటే ఏదో సంథింగ్ సమస్యలో అయింది అట్లా. అయితే ఆ దినము తల్లి ఆనందం మేము తట్టుకోలేకపోయినాము. ఆమె ఏడుస్తుంది, అక్కడే కూర్చో చాలా ముసలి ఉత్తరాలు, ఆమె నడవలేకపోతుంది, కట్టపట్టి స్లో నడుస్తుంది. ఆమె అక్కడనే ఉంది. మా ఎంబడి ఇట్లా లేవగానే ఎంబడి మేము చక్కగా వెళ్ళిపోయినాము. వాళ్ళ ఊర్లో మేము సువార్త చేసినాం, కానీ అది ఊరు వాళ్ళ కాదనుకున్నాం. కానీ మనిషి మాత్రం డైరెక్ట్ తీసుకుపోతుంది మాకు. ఇక్కడికి వెళ్ళి రెడ్డిస్ పొలం పనులు చేసుకుంటే వాళ్ళు, ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు అందరూ ఎట్లా చూస్తారు అంటే షాకింగ్. ఈ మనిషి ఎట్లా ఉంది మన మధ్యలో అట్లా అంటే మనం తొలగబెట్టట్లు ఎంత దర్జాగా, చాలా అద్భుతంగా. నేను అనుకుంటా ఒక సీన్ ఏంటంటే యేసుబాబు మన మట్టలు వేసినప్పుడు నడిపిస్తారు, గాడిద దిగిన తర్వాత కూర్చొని నడిచినప్పుడు నడుస్తారు చూడు, ఆ విధంగా అనిపించింది నాకైతే. అది నిజంగా ఈ సంతోషం. చక్కగా ఇంటికి తీసుకుపోయాడు మనిషి, కానీ మాట్లాడతలేడు. ఏం చెప్తే అది సైగా ఉంటుండు. ఇంటికి తీసుకుపోయాడు. ఇదే నా ఆయన ఇల్లు అంటే ఇట్లా నాడు లోపల గేట్ లోపల తీసుకుపోయాడు. మంచం ముందు మంచం మీద కూర్చున్నాడు. కూర్చుంటే సేవకుడు ఏమన్నాడంటే, మేము మంచం మీద కూర్చున్నాం, మరి మేమేడ కూర్చోవాలంటే అక్కడికి కింది దిగి ఒక వాళ్ళ ఇంట్లో చెద్దరు ఉంది మంచిగా, అది వేసిండు అట్లా ఇట్లా అంటుండు.
ఆ మనిషి ఇంత ప్రేమ అంటే వచ్చి మాకు గ్లూకోజ్ సరే నువ్వు మీద కూర్చున్నాం, మేము కింద మోకరిచ్చినాం, మరి నువ్వు అలానే కూర్చుంటావా అడిగినాం. అడిగినా వచ్చి మా ఆయన కూడా మళ్ళీ సగం ముక్కలు వేసుకొని కూర్చున్నాడు. ఇట్లా అట్లా కాదు, మోకరించని సేవకుడు చెప్పాడు. మనం మోకరించి నీ కొరకు మేము ప్రార్థన చేస్తాము, ఓకేనా అంటే నెత్తిపోయినా కొంచెం ప్రార్థన చేసినాం. అప్పుడు మేము ప్రార్థన చేసినాం. వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చి ఆయన బాధ, ఆ సంతోషం మేము చూడలేకపోతున్నాము. అంత అంత సంతోషపడుతున్నాం. ఎంత పేదరాలు అంటే ముందు ఇల్లు సొంత మేలు ఉంది, కానీ వాళ్ళ ఎందుకంటే 10 సంవత్సరాల కొడుకు దూరం ఉంటే ఎట్లా ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళ ఇంట్లో ఏముంది ఏమి చూస్తలేదు. ఒక క్యాన్ల ఇప్పుడు ఈ పండుగల కూడా మురుకులు చేసుకుంటారు కదా, అట్లా క్యాన్లో మురుకులు చేసుకుని క్యాన్ల ఇష్టదేలా అలా ఆమె అన్నది అయ్యా తినప్పుడు మాకేమో ఆమె చూసి ఇంకా బాధ తినమలే అంటే చాలా బాధపడుతుంది. అయితే చూసినాం సరే అని సేవకుడు చేసి అది తీసుకొని ఆ మనిషి ఏదైతే మూగదయం పడ్డ మనిషికి అది ఇచ్చి సరే తినమంటుంది మీ అమ్మ అని ఆయన చేతికి ఆయన తీసుకొని అందరికి నిన్ను పెట్టిండు. ఎవరు? ఆ 10 సంవత్సరాలు ఇంటికి పోని వ్యక్తి, ఆ ఇల్లు ఆ రోడ్డుకు తిరగని వ్యక్తి మమ్మల్ని తీసుకుపోయి వాళ్ళ అమ్మ పెట్టుమన్నప్పుడు అక్కడ మాకు ముద్దులు పెట్టి అందరికీ పంచి ఏం చేయాలి అంటే తినాలంటే తినమన్నాడు. నేను తింటే మేము తింటామన్నాం. మళ్ళా అంటే ఫస్ట్ ఆయన తిన్నాడు. ఎంత మేమైతే అసలు మనకు నవ్వాలా, ఆ సంతోషాన్ని మేము కన్నీరు వస్తున్నాం, మేము ఏం చేయాలో అర్థమైతే. ఎంత దేవుడు ఎన్నో సంవత్సరాలు చూస్తాడు అనుకున్నాడు, కానీ దేవుడు మాకందరికీ ఆ దినము దేవుడు మా ద్వారా ఎన్నో సూచనలు చేస్తున్నాడు. మా ద్వారానే కాదు, మేము ఇక్కడ ప్రార్థించిన ముఖ్యంగా చెప్తున్నామంటే ఎప్పుడైతే మేము ఆ టీం వచ్చి మేమైతే కానామందికి ఎప్పుడెప్పుడో వస్తుంటే మేము అలాంటిది మధ్యలో సంఘ ప్రార్థన కానీ ఉపాస ప్రార్థన కానీ టీం అంతా వస్తున్నాం అన్నమాట. వచ్చి ఇక్కడ చేసిన ప్రార్థనలకు ఎన్నో అద్భుతాలు జరిగినాయి. సువార్తలో పెద్దలు ఎందుకంటే ఇంకా అడ్డిగా ఉంటున్న వాళ్ళు వచ్చినారు. కాకపోతే ఈ ప్రార్థనలో దేవుడు వాళ్ళందరూ ఎంతో మంది చూస్తున్నాం మనము. కొట్టుడు అది చేసాడు, కానీ మా దగ్గరికి వచ్చిన కూడా రిటర్న్ మా మాటలు ఏమో వెళ్ళిపోయారు అట్లాంటి సిటీలో. అంటే పండుగల పూట మేము చేసినాం సువార్త. ఈ పండుగల పూట మేము అడిగం పర్సలే ఇవ్వరు. అంటే అంత ప్రార్థన నేను అనుభవించినంత ఈ కానాన్ చర్చిలో వచ్చిన తర్వాత ప్రార్థన దేవుడు ఎంత ప్రతిఫలం ఇచ్చినంటే చాలా అద్భుతం. అలాగనే ఆ వ్యక్తి చెప్పిన తర్వాత మేము బయటికి వెళ్ళి ఇంటి ద్వారం పోతుంటే రోడ్డు మీద నిలబడ్డారు. వాళ్ళు ఇక్కడిక్కడ ఇల్లు అయ్యా వాళ్ళ ఫ్రెండ్ మర్చిపోయిన ముఖ్యంగా వాళ్ళ ఫ్రెండ్ చిన్నప్పుడు నా చిన్న ఫ్రెండ్ అతడు అంటున్నా అయ్యా 7 సంవత్సరాలు అవుతుంది, 7 సంవత్సరాలు నా ఫ్రెండ్ నచ్చింది చేయగలపక ఇట్లా. ఆ దినం కలిపిండు. మా ఇంటి అతను కూడా వచ్చిండు. ఆ దినం ఇట్లా హ్యాండ్ ఇస్తే అని డ్రింక్ చేసిండు ఆ మనిషి, కానీ చాలా ఏడుస్తుడు. నా ఫ్రెండ్ 7 సంవత్సరాల నుంచి నా చేయి కలపలేడు, ఇవాళ చేయి కలిపి నేను మాట్లాడితే నా సైగ చేస్తుండు. ఎంత అద్భుతం ఈ దేవుడు నిజంగా అని వాళ్ళు ఒప్పుకుంటారు. అలా అన్నిలే వాళ్ళు. కానీ వాళ్ళకి ఏంటంటే ఒక మనసులో ఎలా నాటిందంటే ఇక మేము ఆ గేట్కి వెళ్ళి బయటకు వెళ్తే ఇక్కడ మొత్తం సడన్ ఇల్లు ఉన్నాయి పక్కకు. అందరు నోరు తెలిసి చూస్తున్నాం వాళ్ళని. ఎంత ఆశ్చర్యం, ఇది ఏంది అసలు నిజమా అని వాళ్ళు కలనా నేనైతే ఇది కలనా నిజమా నేనే షాకింగ్ అయిపోయినా. పక్క వాళ్ళందరూ దేవుని మయపరుస్తుంటే వాళ్ళు మళ్ళీ అన్నిలు వాళ్ళు నిజంగా ఎంత గొప్ప దేవుడాయా ఈ దేవుడు. 10 సంవత్సరాల నుంచి మనిషి ఏరియా రాలే, ఆ మనిషి వస్తున్నాడు, మాకు అందరూ వస్తున్నారు. స్కూల్ వాళ్ళు ఆడుతున్నారు. దేవుడు ఎంత అద్భుతం చేశాడు సార్. అంతే అదేగాక మళ్ళీ నెక్స్ట్ డే నుంచి దేవుడు ఆ కార్యం చూస్తూ వచ్చినాం. అక్కడ చర్చిలో మినిమం 50 మంది ఉత్తర ఆత్మలు వచ్చినాం. అంటే దేవుడు ఇంత కనపరుస్తుండే. ఎట్లా కనపరుస్తుండు? ప్రభు ఒక మాట అన్నాడు. 1 సాముయేలు 2వ అధ్యాయం అనుకుంటా 30 వచ్చినాం. నన్ను గణపరచమని నేను గణపరుస్తా అన్నాడు. అంటే దీనోత్తం ఎప్పుడైతే మేము ప్రార్థనలో నిజంగా ప్రార్థన చేసి దేవుడు అద్భుతాలు చేస్తాడని మేము అనుకున్నాం. మా ప్రార్థనలు దేవుడు ముఖ్యంగా ఈ పరిశుద్ధ ఆలయంలో దేవుడు అంటున్నాడు, ఇది నా పేరు పట్టబడిన నిత్యం ఉండినట్లు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నిజంగా ఇక్కడ చేసిన ప్రార్థనలో ఎంతో ప్రతిఫలం మేము పొందినాము. సువార్త కాక మా కుటుంబం కూడా అక్కర్లు ఇవన్నీ దేవుడు తీసుకొచ్చాడు. చెప్తున్నట్టే ఈ ప్రార్థన కారణం మందిలో ఆయన ఆత్మ ఉంది కాబట్టి ఆ పరిశుద్ధ ఆత్మ ఆ ప్రేమ ఉంది. ముఖ్యంగా వేరే చేసిన ఏడలేదు ప్రేమ వస్తలేదు. ఈడ ఎట్లా ప్రేమ ఉంది తెలుసా? మేము వస్తామో రామో కానీ మా కుటుంబాల కోసం ప్రతి క్షణం ప్రార్థన చేస్తారు. మేము ఎక్కడ ఉంటామో ఏం కథనో కానీ మా గురించి ప్రార్థిస్తాం. అది వేరే వాళ్ళు చూస్తున్నాం. మేము మాకు జర్ర తీయగా మంచి మనం ఉతికి అతుకుంటేనే మాత్రం మాట్లాడాలి, లేకపోతే మాత్రం వాళ్ళు మాట్లాడాలి. అట్లాంటి ప్రేమ ఆ ప్రేమ వల్ల పొందాను నేను. అయితే ఇది ఏంటంటే ఆ ప్రేమ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. ముఖ్యంగా ప్రేమ ఉంటేనే దేవుడు ఏదైనా కార్యాలు చేస్తాడు. ప్రేమ ఉంటేనే దేవుడు
మందిరంలో ఉంటాడు. ప్రేమ లేనిది దేవుడు ఉంటాడు. అది ఈ మాటలు చెప్తున్న దేవుడు నా అద్భుతం చేస్తూ వచ్చిన సువార్తలో అమోఘ దయ్యం పట్టిన వారిని 10 సంవత్సరాలు అంటే ఆయన నడిపించాడు. అంతేకాక మళ్ళీ 50 మంది, ఇంకా ఎక్కువనే అనుకుంటా, నేనైతే 50 మంది అంటున్నాను, మినిమం 70 మంది దాకా కొత్త ఆత్మలు వచ్చారంట. ఇది కేవలం కానాను మందిరంలో ప్రార్థన. మా అక్కడ చెరుసలం చూస్తే భయంకరంగా స్థితి ఉంది. అలాంటి స్థితిలో మేము సువార్త చేసినామంటే అంత మహా దేవుని కృప.